భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 7 శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత్ అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనువాదం: ఓ భారత అర్జున, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుంది, అధర్మం పెరుగుతుంది, అప్పుడు నేను స్వయంగా అవతరిస్తాను. వివరణ: ఈ శ్లోకం భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైనది. కృష్ణుడు ఇక్కడ అవతార తత్వాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. దైవం ఎప్పటికీ మనపై దూరంగా ఉండదు. ధర్మం క్షీణించి సమాజం అధర్మం వైపు సాగిపోతే దైవం సాక్షాత్కారమై అవతార రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇది దైవ కరుణకు నిదర్శనం. తాత్విక సందేశం: ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు దైవం కాపాడటానికి ముందుకొస్తుంది. దైవం ఎప్పటికీ నిశ్చేష్టం కాదు. అది మన సమాజ రక్షణ కోసం సమయానుసారం అవతరిస్తుంది. ప్రతి యుగంలో, ప్రతి కాలంలో అవతారం రూపం మారవచ్చు, కానీ దైవ సంకల్పం ఒకటే: ధర్మరక్షణ. ఉదాహరణ: భారతదేశ చరిత్రలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడు రావణుని సంహరించడానికి అవతరించాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించాడు. అలాగే ప్రతి యుగంలో సమాజం సమతుల్యత కోల్పోతే దైవం కొత్త రూపంలో అవతరిస్తుంది. ఎండ్ నోట్: ధర్మాన్ని కాపాడే వాగ్దానం దైవం ఎప్పటికీ నిలబెట్టుకుంటుంది. సమాజం అధర్మంలో మునిగినా దైవం తప్పకుండా అవతరిస్తుంది. ఇదే అవతార రహస్యం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.